ప్రైజ్ ద లార్డ్. ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు దేవుని వాక్యమును చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవుని ప్రార్థన చేసి. ప్రియమైన దేవుని బిడలారా, దేవుని వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, భక్తుడైనటువంటి దావీదు తెలియచేస్తున్నటువంటి శ్రేష్టమైన మాట ఏమిటంటే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవుని ప్రార్థన చేసి. శ్రమలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, ఇరుకులు కలిగినప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు, సమస్యల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవునికి ప్రార్థన చేయాలి. దేవుని దగ్గర మనము గోజాడుకోవాలి, దేవునికి మొరపెట్టుకోవాలి. ఈనాడు ఉన్నటువంటి సమాజంలో అందరూ దేవుని దగ్గర విడిచిపెట్టి మనుషుల దగ్గర మొరపెడుతూ ఉంటారు, మనుషుల దగ్గర చెప్తూ ఉంటారు, మనుషుల మీద ఆధారపడుతూ ఉంటారు. కానీ సహాయం చేసేటటువంటి వ్యక్తి అయినటువంటి దేవుణ్ణి మాత్రము ప్రక్కన పెడుతూ ఉంటారు. దావీదుకి చాలామంది అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, బంధువర్గం ఉంది. వాస్తవానికి సహకారులుగా అనేక మంది, సలహాదారులుగా అనేక మంది ఉన్నారు. అయినను వారందరినీ ప్రక్కన పెట్టి తనకి కలుగుతున్నటువంటి శ్రమలలో, తనకు కలుగుతున్నటువంటి ఇబ్బందులలో దేవునికి మాత్రమే మొరపెడుతున్నట్లుగా, దేవుని దగ్గర మాత్రమే ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాము. ఆయన చెప్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడలారా, దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ శ్రమలలో, నీ కష్టాలలో, నీ ఇబ్బందులలో, నీ ఇరుకులలో, నీ సమస్యలలో దేవునికి మొరపెట్టుకునే వ్యక్తిగా నీవు మార్చబడాలి, నేను మార్చబడాలి. చాలామంది ఏం చేస్తారంటే కృంగిపోతూ ఉంటారు. కృంగిపోయి ఏమీ చేయలేని నిస్సహాయాలుగా కనబడుతూ ఉంటారు. అయితే ఇదే కీర్తనకారుడు అంటారు కదా, శ్రమదినమున నేను కృంగిని ఎడల నేను చేతకాని వాడని అగుదును అంటాడు. మనం అంటే వస్తుంది, నిజమే. ఆ యొక్క నిరుత్సాహం వస్తుంది, నిస్సహాయ స్థితి ఏర్పడుతుంది. అయినను బలవంతుడైన వాడు, జయశాలైనటువంటి వాడు, జయశీలుడటువంటి వాడు మనకి తోడుగా ఉన్నాడనే విషయాన్ని మనము మర్చిపోతూ ఉంటాం. కనుక ప్రియమైన దేవుని బిడలారా, ప్రార్థన చేసేవారిగా మనము ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దావీదును కాపాడినట్లుగా, దావీదును బలపరిచినట్లుగా, దావీదును స్థిరపరిచినట్లుగా, దావీదుకు తోడుగా ఉండి నడిపించినట్లుగా మన దేవుడు మనల్ని ఏం చేస్తారంటే నడిపిస్తారు. కష్టాలు రాకుండా మాత్రము మానవు, ఇబ్బందులు రాకుండా మాత్రము మానవు. వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి. నీ మోకాళ్ళు దేవుని పాదాల దగ్గర వంగే వ్యక్తిగా నేను మార్చబడితే దేవుడు నా జీవితాలను మహిమకరంగా చేసి ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు ప్రభువా. ఈరోజు దావీదు భక్తుడి ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నారు. వేదనలో, శ్రమలో, కష్టాల్లో ప్రభువా మేము ప్రార్థన చేసే వ్యక్తులుగా మార్చబడాలి దేవా. ప్రార్థన చేసే వ్యక్తులుగా మేము లేకుండా ఎవరెవరో మీద మేము ఆధారపడుతూ, ఎవరి వైపు మేము చూస్తూ, అయినా నిన్ను ప్రక్కన పెట్టే వ్యక్తులుగా ఉండి నీ మేలుని మేము పొందుకోలేకపోతున్నాం, నీ సహాయాన్ని పొందుకోలేకపోతున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి. నీ పాదాలు పట్టుకుని నీ పాదాల మీదనైనా మేము పడి మా సమస్యలను చెప్పుకుని భాగ్యమును దయచేయండి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవా, సమస్యలు చూసి కృంగిపోకుండా నిన్ను చూసి ధైర్యం కలిగి ముందుకు నడిచే వ్యక్తులుగా మమ్మల్ని మార్చండి, నన్ను మార్చండి. అనునిత్యము నాయన నిన్ను దర్శించుకుని ధన్యత మాకు దయచేయండి. దేవా, ఎంతమంది అయితే
శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నారు, ఎంతమంది అయితే కష్టాల గుండా ప్రయాణం చేస్తున్నారు, ఎంతమంది అయితే బలహీనతల గుండా ప్రయాణం చేస్తున్నారు, ఎంతమంది అయితే ఆర్థిక సమస్యల గుండా నడుస్తూ ఉన్నారు, వారందరినీ కృపతో జ్ఞాపకం చేసుకోండి, దయతో జ్ఞాపకం చేసుకోండి. వారికి విడుదలను దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ కూడా మీరు అనుగ్రహించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.